కాలం పరివర్తన కొన్ని పచ్చి నిజాలు. యవ్వనంలో ఉన్నప్పుడు మొటిమల్ని గురించి బాధపడేవాళ్ళం. ముసలితనం వచ్చినప్పుడు ముడతల్ని గురించి బాధపడుతుంటాం. యవ్వనంలో ఉన్నప్పుడు ఆమె చెయ్యి పట్టుకోవాలని ఆశతో ఎదురు చూసేవాళ్ళం. ముసలితనం వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి చేయి పట్టుకుంటారా అని ఎదురు చూస్తుంటాం. యవ్వనంలో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను ఒంటరిగా వదిలేస్తే బాగుండును అనుకునేవాళ్ళం. ముసలితనం వచ్చినప్పుడు అందరూ ఒంటరిగా వదిలేస్తారేమో అని బాధపడుతుంటాం. యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరైనా సలహాలు ఇస్తే చికాకు పడేవాళ్ళం. ముసలితనం వచ్చినప్పుడు ఎవరూ కనీసం మాట్లాడటం లేదే అని బాధపడుతుంటాం. యవ్వనంలో ఉన్నప్పుడు అందాన్ని ఆస్వాదించేవాళ్ళం. ముసలితనం వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్న ప్రతి దాంట్లోనూ అందాన్ని చూసుకుంటుంటాం. యవ్వనంలో ఉన్నప్పుడు నాకు చావు లేదు అనుకుంటాం. ముసలితనం వచ్చినప్పుడు రోజులు దగ్గర పడ్డాయి అని బాధపడుతుంటాం. యవ్వనంలో ఉన్నప్పుడు స్నేహితులతో ప్రతి క్షణాన్ని పండుగ చేసుకునేవాళ్ళం. ముసలితనం వచ్చినప్పుడు ఆ తీపి జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటుంటాం. యవ్వనంలో ఉన్నప్పుడు నిద్ర లేవటం కష్టంగా ఉండేవాళ్ళం. ముసలితనం వచ్చినప్పుడు నిద్రపోవడానికి కష్టపడుతుంటాం. యవ్వనంలో ఉన్నప్పుడు ధైర్యంగా గుండెల మీద పిడిగుద్దులతో గుద్దుకునేవాళ్ళం. ముసలితనం వచ్చినప్పుడు ఈ గుండె ఎప్పుడు ఆగిపోతుందో అని భయపడుతుంటాం. కనుక జీవితంలో రకరకాల ఆటుపోట్లు వస్తుంటాయి. దేనికి భయపడకూడదు. ధైర్యంగా ఎదుర్కోవటమే జీవిత లక్ష్యం కావాలి. అదే నిజమైన జీవితానుభవం. అది యవ్వనంలోనైనా ముసలితనంలోనైనా అన్న సత్యాన్ని గ్రహిస్తే జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే యవ్వనంలో విర్రవీగకు, వృద్ధాప్యంలో బాధపడకు. సదా మీ శ్రేయోభిలాషి.